కలవరపడను ఈలలో, కలత చెందను మదిలో. ప్రభువైన యేసు తోడుగా ఉండగా, ప్రభువైన యేసు తోడుగా ఉండగా, దిగులు పడను ఈలలో, దిగులు పడను ఈలలో. బ్రతుకుట క్రీస్తే, చావైన మేలు. జీవిస్తుంది నేను కాదు, నాలో క్రీస్తు. మరణపు ముల్లును విరిచిన పునరుద్ధానుడు, మరణపు ముల్లును విరిచిన పునరుద్ధానుడు. నాతో ఉండగా భయమే లేదుగా, నాతో ఉండగా భయమే లేదుగా. ప్రభువు రానయ్యుండగా, పెళ్లి వధువుగా సిద్ధపడెదను. నాకై ప్రభువు రానయ్యుండగా, పెళ్లి వధువుగా సిద్ధపడెదను. ఈ లోకం ఎదుట కొనిపోబడుదును, ఈ లోకం ఎదుట కొనిపోబడుదును. స్వర్గములో ఆనందింతును, స్వర్గములో ఆనందింతును. కలవరపడను ఈలలో, కలత చెందను మదిలో. కలవరపడను ఈలలో, కలత చెందను మదిలో. ప్రభువైన యేసు తోడుగా ఉండగా, ప్రభువైన యేసు తోడుగా ఉండగా, దిగులు పడను ఈలలో, దిగులు పడను ఈలలో. హల్లెలూయా. చూడండి, అనేక రోగాలు దేవుని బిడ్డలారా దెయ్యాల ద్వారా వస్తున్నాయి. మార్కు సువార్త 1వ అధ్యాయము 34వ వచనం చదివితే దెయ్యాల ద్వారా ఒక మనిషికి రోగాలు వస్తున్నాయని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఒక మూగాత్తను తీసుకుని వచ్చారు. ఆ మూగాత్తని యేసుప్రభు ఏం చేశాడంటే ఆ దురాత్మను వెళ్ళగొట్టినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఆ దురాత్మ వెళ్ళిపోగానే అతను నార్మల్ అయిపోయినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అంటే అతనికి నోరు మూయించింది, ఆయన మాట్లాడకుండా చేసింది దురాత్మ అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, అసలు దురాత్మ పట్టిన వ్యక్తికి
ఏ ఏ సమస్యలు ఎదురవుతాయో, ఒక మనిషిని దురాత్మ అటాక్ చేస్తూ ఉంటే ఆ మనిషి ఏమైపోతాడో అనే విషయాన్ని గురించి నీతో మాట్లాడాలని చెప్పి ఆశపడ్డాను. బైబిల్లో రాయబడి ఉంది, లూకా సువార్త 13:11లో 18 ఏళ్ళుగా నడుము వంగిపోయిన స్త్రీ, నడుము వంగిపోయిందంట. నడుము వంగిపోతే మనం ఏమనుకుంటాం, మనం ఏం చేస్తాం, ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం. కానీ దేవుడు అది నేచురల్ డిసీజ్ లా చూడలేదు. ఆయన ఏం చేశాడంటే ఆ దాంట్లో దురాత్మ నడుమును, ఆమె యొక్క నడుములోని ఎముకల్లా వంగి ఆమెను బెండి చేసినట్టుగా ప్రభు చూశాడు. కాబట్టి ఆయనకున్న అధికారం బట్టి దురాత్మ ఆయన విడిచి వెళ్ళిపోని చెప్పాడు. వెంటనే వెళ్ళిపోయినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవనామానికి స్తోత్రం. మరి దురాత్మ పట్టిన వ్యక్తి విడుదల పొందినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తికి స్వస్థత కావాలంటే స్వస్థత, అద్భుతాలు కావాలంటే అద్భుతాలు జరుగుతున్నాయి. అలాగే ఒక వ్యక్తి మెంటల్ అయిపోయాడు, ఆయన ఎవరు సాధుపరచలేకపోయాడు. మార్కు సువార్త 5:1-10 ఉంది. ఆ దురాత్మ వెళ్ళగొట్టగానే ఆ మెంటల్ పోయింది. ఇందుకు ఆ మెంటల్ గల కారణం ఏంటి? దురాత్మ అని మనకు అర్థమవుతుంది. ఇంకొక చోట్ల బైబిల్ రాబడి ఒక అపవిత్రాత్మ, ఒక వ్యక్తి అపవిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. అపవిత్రాత్మ పట్టిన వ్యక్తిని దేవుడు గద్దించినప్పుడు ఆయనలో ఉన్న దురాత్మ పోయింది. మార్కు సువార్త 1:26 మనం చూస్తున్నాం. ఆయన నార్మల్ అయిపోయాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అలాగే ఆ మార్కు సువార్త 1:34 రాయబడి ఉంది, యేసు దురాత్మను వెళ్ళగొట్టి రోగులను బాగు చేశాడని రాయబడి ఉంది. ఆ నా పరిచర్లో కూడా ఇలా దురాత్మను వెళ్ళగొట్టినప్పుడు ఎన్నో అద్భుతాలు, స్వస్థత జరిగింది. ఎవరెవరి చేతిలో దురాత్మ ప్రయోగాలు ఉన్నాయో ఇండైరెక్ట్ గా సాతాను గాడు ఎలాగైతే మిమ్మల్ని బలహీనపరుస్తాడో దాన్ని బంధించి గద్దించి ప్రార్థన చేయబోతున్నాను. ఇప్పుడు ఆ సాక్ష్యాన్ని చూడండి. స్ట్రెచర్స్ తో వచ్చింది. ఈ రాత్రి యేసు ప్రభు బాగు చేసి ఉన్నాడు. కొట్టండి గట్టిగా చెప్పండి. This sister was carried in this structure and she came to our meeting. But at the time of worship the Lord touched her and now she is walking in our midst. నీ నామం చెప్పుతే చాలు అద్భుతాలు జరుగునమ్మా, దయ్యాలు వెళ్ళునమ్మా. యేసయ్యా చేతులు పైకెత్తి. అమ్మా నీకేమైంది? నాకు నా ఫిట్స్ వస్తుంది, దానివల్ల ఆపరేషన్ చేసి చేయి కాలు పడిపోయింది. 4 ఏళ్ళు అయింది పడి. ఇప్పుడు కొంచెం నడిచే. డాక్టర్లు ఏమన్నారు? ఫిజియోథెరపీ చేసుకోమన్నారు. ఇక్కడ చేసుకుంటానే. కానీ ఇప్పుడు ఎలా వచ్చారు? ఇప్పుడు బండిలో వచ్చిన. నిన్న కూడా మీరు నిలబడకుండా దూరిపోయారు. నేను నిలబడమంటే ఈ రోజు కూడా ఇక్కడ పర్సనల్ ప్రేయర్కి వచ్చినప్పుడు కూడా నిలబడమంటే తూలిపోయారు, నిలబడలేకపోయారు. మీరు ఇంత చక్కగా నిలబడారు, ఇంత దూరం నుండి వచ్చారు. నడవండి, ఇంకొకసారి ధైర్యంగా నడవండి. మీకు కాలు ఇచ్చేసాడు యేసయ్య. ఎస్ ఈ అబ్బాయి ఎప్పుడు నుండి మూగబ్బాయి? పుట్టినప్పటి నుంచి మాటలు చెప్పలేడు సార్. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? వెళ్ళాం సార్. డాక్టర్లు ఏమన్నారు? అబ్బాయికి పింఛన్ అయితే ఇస్తామని చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చారు. చూడండి, ఈ అబ్బాయి మూగ అబ్బాయి, మాటలు మాత్రం రప్పించటం మా తరం కాదు. కావాలంటే మూగవాడికి హ్యాండిక్యాప్ట్ చెప్పి మేము పెన్షన్ ఇప్పిస్తాం చెప్పి డాక్టర్లు ఈ అబ్బాయి మూగ అబ్బాయి అని సర్టిఫికేట్ ఇచ్చి పెన్షన్ ఇచ్చారంట. This boy is dumb from his birth. No doctor was able to help him. They said that though we cannot heal him, we would give him pension as he is a handicapped person. Even his mother says no school admitted him. ఈ తల్లి సాక్ష్యం ఇస్తున్నారు, ఏ పాఠశాలలో కూడా ఈ బిడ్డను చేర్చుకోలేదట. Because his boy was deaf and dumb. ఎందుకంటే ఈ పిల్లవాడు మూగవాడు, చెవిటివాడు. But the Holy Spirit admitted the school of Holy Spirit. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ బిడ్డను పరిశుద్ధాత్మ పాఠశాలలో చేర్చుకున్నాడు. So God healed him. చేర్చుకోవడం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మను స్వస్థపరిచాడు. అయ్యో ఉయర్తే అందరూ మహిమపడదు. చేతుల పైకెత్తి దేవుని మహిమపరుస్తాం. Clap your hands and glorify God. నీ పేరేంటి? సమేడు. గట్టిగా చెప్పు, నీ పేరేంటి? సమేడా. சாமுவேலா கட்டடி கட்டிக்க ஜெபல ஹalleluya. அந்த பிள்ளை தன்னுடைய பேர் சாமுவேல் என்று சொல்லிக் கொண்டிருக்கிறான். This boy is testifying that my name is Samuel. ஹalleluya. இயேசு இயேசு எனக்கு நடத்து சுகம் சுடாஸ் கொடுத்திருக்கிறார். நபர்களா
అయాలకు వినపడదు సార్ అసలు. చూడండి, చెవిటి మూగ. பாருங்க ஊமை செவிடு. See, this person is deaf and dumb person. కానీ ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో చూడండి. యేసు యేసు నన్ను అంటూ ముట్టాడు. ముట్టాడు. జీసస్ యేసు is yes my bye shepherd. bye పాపా, papa డాడీ, daddy మమ్మీ, happy యేసు. యేసు హల్లెలూయా. hallelujah. కొట్టండి గట్టిగా చెప్పండి. தட்டுங்க சத்தமா கரங்களை தட்டுவோம். నీ పేరేంటమ్మా? నాకు బతకాలండి. ఏ అమ్మో, ఎందుకు? నన్ను ఎవరో బంధిస్తున్నారు. నో, ఇప్పుడు నువ్వు విడుదల చేయబడ్డావు. అమ్మో, నీకు విరోధంగా చేయబడిన మంత్ర ప్రగలని యేసు నామములో పూర్ణ చేస్తున్నా. ఆమేన్. నిన్ను ఎవడు బంధించుంచాడో, ఏ మాంత్రికుడు బంధించుంచాడో వాడికి విరోధంగా వస్తున్నాను. యేసు నామములో నీకు విరోధంగా రూపపడిన ఏ ఆయుధము వర్తిల్లదు. ఆమేన్. యేసు రక్తంలో ఈ బిడ్డ ఒక పాప క్షమించబడింది. ఆమేన్. ఇప్పుడే బంధించబడిన దురాత్మ మాంత్రికులు ఎవరిని, ఏ మాంత్రికుడిని పంపాడో వారి దగ్గరికి పో. యేసు నామములో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చెప్పమ్మా. నేను నేను యేసు మందిరమై ఉన్నాను. మంత్రమై ఉన్నాను. కొట్టండి గట్టిగా చాపట్ల. నీ ప్రక్కన 1000 మంది పడినను, కుడి ప్రక్కన 10,000 మంది పడినను అపాయ నీ వద్దకు రాదు. ఆమేన్. ఇది మన యేసయ్య చెప్పిన మాట. కొట్టండి గట్టిగా చాపట్లు. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉందండి. నీ యేసయ్య బిడ్డవు, మర్చిపోబాకు. నిన్ను చుట్టూ ఇప్పుడు అగ్ని కంచెలు ఉన్నాయి. దేవునికి మహిమ ఉంది. ఆమేన్. నిన్ను ఎవడు ముట్టలేడు. నిన్ను ముట్టువాడు ఆయన కళ్ళు గుట్టు ముడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. పుట్టుక నుండి అలాగ అయిపోయాడా? కానీ ఏ డాక్టర్లు, ఏ వైద్యులు బాగు చేయని వ్యక్తిని యేసయ్య బాగు చేస్తున్నాడు. ఈ రోజు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు. అంతేకాదు, ఇంక మీద ఇంక ఫిట్స్ రాదు దేవుడు చెప్తున్నాడు. ఆమేన్. ఇంక అంతే. ఇంక ఫిట్స్ వచ్చేదా? వచ్చేది వారానికి ఒక రోజు వచ్చే. ఈ రోజు నుండి ఆ ఫిట్స్ కూడా రాదని ప్రభు చెప్తున్నాడు. ఆమేన్. నడవయ్యా, నడవ తమ్మి. హలో హలో హల్లెలూయా. నీ పేరేంటి? అరుణ్ బాబు. ఈ రోజు యేసయ్య కృపను బట్టి నడుస్తున్నావా? నడుస్తున్నా. నీకు సంతోషంగా ఉందా? ఎందుకు సంతోషంగా ఉంది? నడిచేదాని వల్ల. He says, I am so happy because I am walking in the name of Jesus. I never walk. నేను యేసునామములో నడుస్తున్నాను. నా జీవితంలో ఇప్పుడు దాకా నడవలేదు, కానీ యేసునామములో నడుస్తున్నాను కాబట్టి చాలా సంతోషంగా ఉన్నానని సాక్ష్యం ఇస్తున్నాడు. நட. గట్టిగా చెప్పండి, గట్టిగా. கரங்களை சத்தமா தட்டி கர்த்தருக்கு மகிமைக்காக. Clap your hands and give glory to God. மகிமைக்காக. Oh my God. గట్టిగా చెప్పండి, గట్టిగా. Clap your hands and glorify God. ఈ సహోదరికి చేతబాడి ప్రయోగం అంటున్నారు. ఆ చేతబాడి ప్రయోగం వలన కాలు చేతులన్నీ చచ్చిపడిపోయి, ఇంకా నేను పిల్లలు కానీ భర్త కానీ నా బాధ్యతలు నెరవేర్చలేను కాబట్టి నేను సూసైడ్ చేసుకుంటాను, చచ్చిపోతానని చెప్పి తీర్మానించిన టైంలో దైవజనుడు థామస్ గారు ఆయన ఫోన్ చేయించి సహోదరితో మాట్లాడించాడు. నేను మాట్లాడుతూ తన విషయాలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచగా ఆ విషయాలు చెప్పి, అమ్మ ఇదే కాదని చెప్తే, అవునండి నా విషయాలు మీకు ఎలా తెలుసు చెప్పి ఆ సహోదరి పశ్చాత్తాపడ్డారు. చూడండి, ఈవిడ ఒక R&B డాక్టర్గా పనిచేస్తున్నారు. తనకంటూ ఒక రోగం వచ్చినప్పుడు నేను దేవుడి మీద ఆధారపడతాను, నా యేసయ్య నాకు పరమ వైద్యుడు అంటూ మొండితనంగా ఉండిపోయారు. ఆ మొండితనంగా ఉండటం బట్టి పక్షవాతం నుండి దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు. అంతేకాదు సహోదరికి కడుపులో గడ్డండ. అమ్మ డాక్టర్లు చెప్పారు, పరీక్షించి స్కానింగ్ తీశారు, తీయించుకున్నాడు. డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్నారా?
ఇన్ఫెక్షన్ గడ్డ పెరిగింది, ఆపరేషన్ చేయాలంటే నేను చూడండి, ఆపరేషన్ చేయాలన్నారు కానీ మీరు ఆపరేషన్ చేయించుకున్నారమ్మా? చేయించుకోలేదు డాడీ, అంత డబ్బు పెట్టలేనని నేను ప్రార్థన చేసుకున్నాను. నాకు యేసయ్య బాగు చేస్తాడని గట్టి విశ్వాసంతో ఉండిపోయారు. ప్రార్థన చేయగా ఆ లోపల ఉన్న గడ్డ కూడా కరిగిపోయింది. అందరు గట్టిగా చప్పట్లు కొట్టు దేవపరచండి. హల్లెలూయా. హసీనా తన భర్త 20 years గా తాగుడుకు అలవాటు పడిపోయారు. And her husband last 20 years he been drinking alcohol. ఎన్ని హాస్పిటల్కి ఎన్ని చర్చెస్ తిరిగినా ఆయన మనసు మార్చుకోలేదు. They went many churches and many places but he couldn't stop. 20 years అంటున్నారు కదా, మరి అంత త్వరగా సడన్ గా అలా మానటం ఎలాగ జరిగింది? అసలు దాన్ని మనం ఏమని తీసుకోవాలి చెప్పండి. మార్నింగ్ 5 to నైట్ 12 గంటల వరకు తాగుతాడు. సడన్ గా ఎలా మానేశారు చెప్పండి? ఒక అద్భుతంగా అయిపోయింది. అద్భుతం. This is also miracle. This is the supernatural miracle he is telling only. That was a miracle. 20 సంవత్సరాలు మార్నింగ్ 6 గంటల నుండి రాత్రి 12 గంటల దాకా పడుకునే దాకా ఎప్పుడు తాగుతూ ఉన్న వ్యక్తి ఇక్కడ ప్రేయర్ కి రాగానే సడన్ గా మానటం అనేది ఇది అద్భుత శక్తి. From early morning 5 till he sleeps, he is continually drinking and harassing family and spending all of his money for alcohol. But such a person, within 2 times attending to the supernatural service, he received the miracle. Miraculously he stopped drinking alcohol and he became a believer of Jesus Christ. For this miracle we give you glory to Jesus. Give a big hand to Jesus. Hallelujah. Hallelujah. Here there is a wonderful testimony. నాకు నా బాడీ మొత్తము మంచం మీద ఎక్కడేసినా బొర్రియాలి, ఇటు బొర్రియాలి అటు బొర్రియాలి, నా చేతులు కదలయి కాళ్ళు బాత్రూమ్ కు వాష్రూమ్ కి ఎలా లేవాలి? మొత్తము మంచం పైనే నా భార్య చేసింది నాకు ఆ సేవ. మొత్తం మంచం పైనే నా చెయ్యి నేను ఇట్లా తీసి ఇట్లా గుంజాలన్నా కానీ నా భార్య గుంజాలి. ఈపులు మంటమంతా కూడా బొర్రియాలంటే నా భార్యనే బొర్రియాలి. పర్వతపురంలో మీటింగ్ అయితే నా భార్యను అక్కడికి పంపించాను. ఒక పేరు ఆయిల్ బాటిల్స్ కొనుకరా అని పంపించాను. పంపిస్తే ఆయిల్ తెచ్చినది వద్దుగా మెల్లమెల్లగా కదులుకం సురువు చేసినాయి. నాకు కదులుకుంటా ఇప్పటి వరకు ఈ మోకాళ్ళలో కూడా నడవండి ఒకసారి. ఆహా, ఎంత అద్భుతమో చూడండి. గట్టిగా చెప్పండి, దేవపరచండి. దేవుని నామమున మహిమపరుద్దాం. వాట్ ఎ వండర్ఫుల్ మిరకల్. ఎంత గొప్ప అద్భుత సాక్ష్యం. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి రువా అని పేరంట. పరిశుద్ధాత్మ దేవునికి రువా అని పేరంట. హల్లెలూయా. చూడండి ఎంత అద్భుతమైన సాక్ష్యమో చూడండి. Just look at this. What a wonderful, amazing miracle that God has done in his life. ఎన్ని రోజులు మంచం మీద ఉన్నారు? ఇప్పుడు 2 ఏళ్ళు దాటింది. 2 years అలా మంచం మీద ఉన్నాడంట. It is unbelievable. 2 years he was such a pathetic situation on the bed. He was laid down. హల్లెలూయా. Hallelujah. తన భర్తను మోయటానికి ఎక్కడ నుంచి శక్తి వచ్చిందో నిజంగా దేవుడే ఇచ్చి ఉంటాడు. Really God could given the peace and the strength and power to take care of her husband. ఒకసారి దేవుని బిడ్డలారా, ఉప్పల అవతల ఒక మీటింగ్ జరిగినప్పుడు ఈ సహోదరి గారు వచ్చారంట. When we have conducted in Uppal one meeting, so this sister attended that prayer meeting. తన భర్త కోసం ప్రార్థన చేసి ఆయన స్వస్థత పొందుతాడని ప్రేయర్ ఆయిల్ ఇవ్వటం జరిగింది. ప్రేయర్ ఆయిల్ రాయగా ఇప్పుడు అద్భుతంగా స్వస్థ పొందుకున్నాడు. 2 సంవత్సరాల నుండి నడవలేక మంచం మీదనే పడి ఉన్నటువంటి వ్యక్తిని, నథింగ్ బట్ ఇట్స్ ఎ పవర్ ఆఫ్ గాడ్. ఇది ఏదో శక్తి కాదండి, ఇది దైవ శక్తి. మీ చేతులు పైకెత్తి Lift your hands up and give a big hand to Jesus. those who wants healings, miracles, deliverance, blessings, you can get it now. ఎవరికైతే అద్భుతములు, స్వస్థతలు, విడుదల, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు కావాలో ఇప్పుడే పొందుకో యేసు నామములో. May the Lord bless you abundantly. దేవుడు మీరు సమృద్ధిగా దీవించును గాక. Those who are watching this miracle, ఈ అద్భుతమును చూస్తున్నటువంటి వారు, let them receive the miracles. ఇప్పుడే మీరు అద్భుతమును Let పొందుకోండి. them receive the healing. స్వస్థతను పొందుకోండి. Let them receive the anointing of the Holy Ghost. అభిషేకం, పరిశుద్ధ అభిషేకం పొందుకు యేసు నామములో. In Jesus' name. యేసు నామములో. చూసారా,
నేను ప్రార్థన హీలింగ్ ప్రేయర్ చేయలేదు. నేను జస్ట్ అలాగా దెయ్యాలు గద్దించాను. పుట్టుకుండే మూగా చోటు అబ్బాయి బాగుపడ్డారు. దేవుడి నామానికి మాత్రమే మహిమ గాక. దేవుని బిడ్డలారా, నేను మీ అందరి కొరకు ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాను. ఈ రోజు దురాత్మ స్థితుల చేత, మంత్ర స్థితుల చేత ఎవరైతే పీడించబడుతున్నారో మీకు సంపూర్ణమైన విడుదల కలగబోతుంది. దానివల్ల దురాత్మ వలన రోగంతో బాధతో ఉంటే మిమ్మల్ని దేవుడు విడుదల చేయబోతున్నాడు. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఎవరెవరైతే దురాత్మ శక్తుల చేత, అంధకార శక్తుల చేత బాధపడుతున్నారో వాళ్ళందరికీ సంపూర్ణమైన విడుదల దయచేయండి ప్రభా. దురాత్మ నుండి విడుదల దయచేయండి ప్రభా. అయా మంత్రశక్తి నుండి విడుదల దయచేయండి ప్రభా. చెత్తబడి శక్తి నుండి విడుదల దయచేయండి. దురాత్మ వలన భౌతికంగా, ఆత్మీయంగా, శారీరకంగా ఎవరెవరైతే బాధపడుతున్నారో వారందరినీ యేసు నామములో విడుదల చేయండి ప్రభా. సాతాను క్రియలన్నింటినీ లయపరచండి ప్రభా. ఇప్పుడే ముట్టుమని, తాకుమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నా పేరు శారద. ఈ మీటింగ్కి వచ్చిన కాండి చాలా మంచిగా అనిపించింది. మాకు కూడా చాలా మంది అద్భుతాలు మేము కళ్ళతో చూసినాం కాబట్టి మాకు సంతోషం అనిపించింది. నేను కూడా పరిచర్య చేస్తా, అందుకని నాకు చాలా సంతోషం అనిపించింది. చాలా అద్భుతాలు జరిగినాయి కాబట్టి నేను ఇప్పుడు గత సంవత్సరం నుండి, చాలా ఏళ్ళ నుండి అయ్యగారిని చూస్తూ నన్ను అభిషేకించింది కూడా అయ్యగారి సేవ నిమిత్తం. చాలా నేను సంతోషంగా ఆనందిస్తున్నా. దేవునికి ఎంతగానో కృతజ్ఞత చెల్లిస్తున్నా. ముఖ్యంగా ఈ 3 days మీటింగ్స్ చాలా ఆనందంగా ఉంది. నేను కరీంనగర్ నుంచి, నాది లోకలే, కరీంనగర్ నుండి నేను కొంచెం దూరం అయినప్పటికీ కూడా ఇక్కడికి వస్తున్నాను. 3 days నుంచి చాలా బాగుంది. చెప్పాలంటే ఏం చెప్పమంటారు, ఆ అనైటింగ్ కానీ 3 రోజుల నుంచి చాలా బలపడ్డానంటే చాలా ఆ వాక్యంలో కానీ ముఖ్యంగా మిరాకిల్స్ విషయం అయితే నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంకా ఇలాంటి దైవజనులు కరీంనగర్కు పదే రావాలని చాలా కోరుకుంటున్నాను. ప్రకాశం జిల్లా చీరాల ప్రజలకు శుభవార్త. దహించు అగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్తుతి, ఆరాధన, స్వస్థత మహాసభలు. కుళ్ళిపోయిన కళ్ళు గుడ్డే లేని కళ్ళు ఇప్పుడే దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు. నవంబర్ 22, 23, 24వ తేదీలలో నా గుండెలో ఉన్న భారం మొత్తం దిగిపోయింది. అంతర్జాతీయ టీవీ ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, గొప్ప ఉజ్జీవ ప్రసంగికురాలు డాక్టర్ షీబా థామస్ గారు మరియు దైవజనులు డాక్టర్ జయశీలన్ గారు మిమ్మలను ఆరాధనలో నడిపించి మీ కొరకు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించనయ్యున్నారు. ఈ ఆరాధన కూడికలు జరుగు స్థలం సెయింట్ మార్క్ సెయింటనరీ లూథరన్ చర్చ్ గ్రౌండ్స్, చీరాల. వివరాలకు 9494940072. దేవుని బిడ్డలారా, గడిచిన కొన్ని రోజులుగా మీరు టీవీలో దగించు అగ్ని వాగ్దాన భూమి గురించి వింటున్నారు. గడిచిన 25 సంవత్సరాలుగా ఈ దగించు అగ్ని పరిచర్యను కొన్ని వేల మందికి ఆశీర్వాదకరంగా దేవుడు వాడుకుంటున్నాడు. అయితే ఈ యొక్క రాజమందిలో సొంత మందిరం ఏర్పడాలన్న ఉద్దేశంతో వాగ్దాన భూమి కోసం మీ విరాళాన్ని దేవుడు ప్రేరేపణ బట్టి చెల్లించుకుని ఉంటే ఇది మీకు అవకాశం. ఈ వాగ్దాన భూమి కోసం ఇచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు 100 రెట్లు దీవించబోతున్నాడు. అంతేకాదు, నాతో దేవుడు స్పష్టంగా చెప్పాడు, ఎవరైతే ఈ వాగ్దాన భూమి కోసం వాగ్దానం చేస్తున్నారో వారు వాగ్దానం చేసిన వాటికి 2 రెట్లు దేవుడు వారు మొక్కుబడి చేసిన దిన లోపులోనే ఇవ్వబోతున్నట్టుగా దేవుడు చెప్పాడు. 1 వంతును మీరు వాడుకోవచ్చు. 1 వంతును ఈ యొక్క వాగ్దాన భూమి కోసం మీరు వాగ్దానం చేసినట్టుగా మీరు ఇవ్వచ్చు. ఖచ్చితంగా మీరు, మీ కుటుంబం ఆశీర్వదించబడతారు. కాబట్టి ప్రేరేపించబడిన వాళ్ళు మా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. అకౌంట్ నేమ్ దహించు అగ్ని ట్రస్ట్. యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 1070100100193566. ఐఎఫ్ఎస్సి కోడ్ UTIB 000107. యాక్సిస్ బ్యాంక్ టీ నగర్ బ్రాంచ్, రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్, ఇండియా. వివరాలకు సెల్ నంబర్స్ 8855551216 మరియు 8855551218. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ శక్తి పరిచర్య 21 రోజులు మాత్రమే. నవంబర్
27వ తేదీ నుండి ప్రారంభించబడి డిసెంబర్ 18వ తేదీన ముగించబడును. సంపూర్ణంగా పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు, అభిషేకము గురించి లోతుగా డాక్టర్ థామస్ గారి చేత మరియు ఇతర దైవజనుల చేత బోధించబడును. ముఖ్య గమనిక, స్కూల్ ఆఫ్ డునామిస్ లో తర్ఫీదు పొందినవారు మరియు సేవకులు, సేవకురాలు కూడా పాలు పొందవచ్చును. స్త్రీ పురుషులు పాలు పొందవచ్చును. రిజిస్ట్రేషన్ ఫీజు 1500 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరములకు 9494940072 and 73. గుంటూరులో దహించు అగ్ని స్తుతి ఆరాధన స్వస్థత మహాసభలు డిసెంబర్ 5, 6, 7, 8 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ఈ కూడికలలో డాక్టర్ థామస్ గారు, డాక్టర్ షీబా థామస్ గారు మరియు డాక్టర్ జయశీలన్ గారు మిమ్ములను ఆరాధనలో నడిపించి మీ కొరకు వాక్య పరిచర్య చేసి మిమ్ములను అభిషేకంలో నడిపించిన ఉన్నారు. ఈ కూడికకు అందరూ ఆహ్వానితులే. తప్పక పాలు పొందండి. స్థలం గుట్టా గ్రౌండ్స్, గుంటూరు. మరిన్ని వివరములకు 9494940072 and 75. సికింద్రాబాద్ మహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్ లో దహించు అగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు ప్రతి శనివారం అద్భుత అసాధారణమైన కూడిక. సమయం సాయంత్రం 5:30 నుండి రాత్రి 8:30 వరకు. స్థలం మహబూబ్ కాలేజ్ గ్రౌండ్, సికింద్రాబాద్. సెల్ 9494940074 మరియు 75. ఈ కార్యక్రమాన్ని చూసి మీరు ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు సహకరించండి. అకౌంట్ నేమ్ దహించు అగ్ని ట్రస్ట్. SBI అకౌంట్ నంబర్ 3572224437. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ రాజమహేంద్రవరం. అవర్ అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. పిన్ 533104, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. యేసు వస్తాడు, మేఘాలపై వస్తాడు, కన్నీరు తుడుస్తాడు, ఎత్తుకొని పో.